ఈనాడు ధ్యానాంశమునకై అంశం మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మ్ టు బీ పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్. ట్రాన్స్ఫార్మ్ టు బీ పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో భాగస్వామ్యమునకై మార్పు నొందుట. క్రీస్తులో భాగస్వామ్యానికై మార్పు నొందుట. ఇందు కలిగిన దేవుని వాక్యం చదువుకుందాము. No longer as a slave, but more than a slave, as a beloved brother, especially to me, but how much more to you, both in flesh and in the Lord. అతడిక మీదట దాసుడుగా నుండక దాసుని కంటే ఎక్కువగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నేను ఎడబాసి ఉండెను. చదవబడినట్టు దేవుని వాక్యం మనందరి వీనికిలో దీవించి ఆశ్రయించి నడిపించును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క పత్రికని మనం చూసినప్పుడు అపోస్తులైన పౌలు మరి ఆ యొక్క ఖైదీగా ఉన్నప్పుడు మరి ఫిలెమోన్ తన ప్రియమైన సహోదరుడు మరి ఫిలెమోన్ గారికి రాసిన పత్రికగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఫిలెమోను అదేవిధముగా మరి అఫియా అనే ఒక సహోదరి అని కూడా అపోస్తులైన పౌలు వారు తెలియజేస్తున్నారు. మరి దైవజ్ఞాన పండితులు కొంతమంది మరి వీరిద్దరూ భార్య భర్తలు అయి ఉండవచ్చు అని కూడా ఒక మాట ఈ పత్రిక విషయంలో వివరణ ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పత్రికను రాసుట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒనసీమ అనే ఒక మరి దాసుడు, ఫిలెమోన్కి దాసుడుగా ఉండి ఉన్న ఆ యొక్క ఒనసీమ గురించి మరి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు, ఆ ఖైదీగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఖైదీగా తన జిత ఖైదీగా ఉన్న ఒనసీమని మరి పరిచయం అయ్యి ఆ ఒనసీమని దేవుళ్ళకు తీసుకుని వచ్చి మార్పు నొందిన తర్వాత మరలా తన యజమానుని దగ్గరికి పంపించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ రికమెండేషన్ లెటర్గా అపోస్తలుడైన పౌలు వారు మరి తన సహోదరుడైన ఫిలెమోన్కి రాస్తున్న పత్రికగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లరా, మరి 8వ వచనం చూడండి. అకార్డింగ్లీ దో ఐ యామ్ బోల్డ్ ఇనఫ్ ఇన్ క్రైస్ట్ టు కమాండ్ యూ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్, యట్ ఫర్ లవ్ సేక్ ఐ ప్రిఫర్ టు అపీల్ టు యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుటకు మరి మంచిదనుకొని కదా. ప్రేమను బట్టి, క్రీస్తు యేసు ప్రేమను బట్టి వేడుకొనుటకు మరి మంచిదిగా ఎంచుచున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనం చూసినట్లయితే మన సహోదరులతోని మనతో కలిసి నడుచుకునే వారిని మనం ఏ విధంగా మరి మాట్లాడుచున్నాం అనేది మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే ఆజ్ఞాపించుటకు అధికారము కలిగి ఉన్న, ధైర్యము కలిగి ఉన్నప్పటికీ కూడా అపోస్తులైన పౌలు క్రీస్తు యేసు ప్రభుల వారికి ఖైదీ ఉండి ఆ క్రీస్తు యేసు ప్రభుల వారి ప్రేమను బట్టి ఆ ఒక మరి సహోదరుడు మరి ఆత్మీయమైన స్థితిలో, స్థాయిలలో కొద్దిగా తక్కువ ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఆయనని ఏం చేస్తున్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడుకొనుటకు మరి నిర్ణయించుకున్నాడు, అతిశయపడుచున్నాడు. ఈనాడు మనము మన జతవారి పనివారితోని కానీ లేదా మన తోటి సహోదరులతోని మనం ఏ విధంగా మాట్లాడుచున్నాం? మనము ఏదన్నా ఒక విషయం తెలియజేయాలి, ఒక విజ్ఞాపనను వారికి చేరాలన్నప్పుడు మనం వారితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుచున్నాం అనేది గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి అపోస్తులైన పౌలు వారే వేడుకొనుటకు అతిశయించి మరి ఆసక్తి కలిగినప్పుడు మనము మరి ఏ విధంగా ఉండాలి? ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత వేడుకొనుటకును, ఆ ప్రేమలో మనం వారిని మరి పొందుకున్నటకును మనము ఎల్లకాలం ఆసక్తులై ఉండాలి. చూడండి, మరి ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో చూడండి,
ఐ అపీల్ టు యూ ఫర్ మై చైల్డ్ ఒనెసిమస్ హూస్ ఫాదర్ ఐ బికేమ్ ఇన్ మై ఇంప్రిజన్మెంట్. కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమ కొసరము నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒనేసిమ మరి ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు చూసినట్లయితే ఒక దాసునిగా, ఒక స్లేవ్గా ఉండినాడు, ఒక పనివాడిగా ఉండినాడు. మరి చూడండి, ఆ ఒక పనివాడిగా ఉన్నప్పుడు చూడండి, యజమానునికి, తన ఓనర్కి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రీతికరమైన జీవితంగా మరి లేడు. ప్రీతికరమైన జీవితంను కొనసాగించలేదు. కొన్ని మనం చూసినట్లయితే కొన్ని ఒక ట్రాన్స్లేషన్స్లో కానీ, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బైబిల్ స్టడీస్ చేసినప్పుడు మరి ఒనెసిమ ఒక విధమైన తప్పు చేసి మరి తన యజమాని నుంచి పారిపోయినాడని, కొన్ని విధాలుగా దొంగతనం చేసి వెళ్ళిపోయినాడని కూడా మనము వింటూ ఉంటాం. ఆ తప్పిదము చేసి పారిపోయిన ఒనెసిమ గారు మరి ఆ యొక్క జైల్లో మరి ఎవరిని కలుసుకుంటున్నారంటే అపోస్తులైన పౌలుని కలుసుకుని, వారిద్దరు సహవాసం చూడండి, ఆ ఒక దాసునిగా ఉన్నవారు, ఒక తప్పిదము చేసిన వాడు, ఒక నేరస్తుడు, ఒక ఖైదీ అనే బిరుదు నుంచి అపోస్తులైన పౌలుకి పరిశుద్ధాత్మ వల్ల కనిన కుమారునిగా మార్చబడుచున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఏ విధంగా ఉంటున్నాం? తప్పిదము చేసినప్పుడు, అపరాధములు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, ఒక ముద్ర మన మీద పడినప్పుడు ఆ ముద్రతో మనం సతమతంలో ఆడుతున్నాం. ఆర్ వి బీయింగ్ హాంటెడ్ బై ద గిల్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్. చూడండి, ఒనెసిమకు కూడా ఆ యొక్క గిల్ట్ ఉండవచ్చు, కానీ దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఆయనలో మార్పు చూడండి, ఆయనని ఆ ఒక మార్పుకు ప్రోత్సహించిన అపోస్తులైన పౌలు వారు వారిని కుమారుడుగా, ఆత్మలో కుమారునిగా తీర్చుతున్నాడండి. అట్టి విధంగా ఫిలెమోను, ఒనెసిమ యజమానుడైన ఫిలెమోను గారికి మరి వేడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా మార్చాలనుకుంటున్నాడు, కానీ మనము ఆ యొక్క పాత వాటిని ఆలోచిస్తూ, మనల్ని ముద్ర వేసినారని ఆలోచిస్తూ అక్కడికే ఉండిపోతున్నామా? మన ఆత్మీయ స్థాయి వృద్ధి పొందుకుంటున్నామా మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అదే విధంగా చూసినట్లయితే 11వ వచనం చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడాయను. Formerly he was useless to you, but now he is indeed useful to you and to me. మార్పు నొందిన తర్వాత చూడండి, కేవలము యజమానుడుగా ఉన్న ఫిలెమోనుకే కాదంటండి, అపోస్తులైన పౌలుకి కూడా ప్రయోజకుడుగా మార్చున్నాడంట. చూడండి, మార్పు పొందిన తర్వాత ఆయన స్థాయి ఏ విధంగా చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయమును ప్రభుని విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు. దాసుని నుంచి, నేరస్తుడనే ముద్ర నుంచి ప్రియ సహోదరుడుగా, దాసుని కంటే ఎక్కువ నీ ప్రియ సహోదరుడుగా అపోస్తులైన పౌలుకి ఆత్మీయమైన మరి కుమారునిగా తన జీవితం మారిపోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ఏ విధంగా మార్పు పొందుతున్నాం? ఈనాడు దేవుడు నా ప్రియమైన బిడ్డ అని ఆత్మీయతలో నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్పుకోగలుగుతున్నాడా? ఈనాడు పరిశుద్ధులతోని మనము మరి ఆ విధమైన అనుబంధం కలిగి ఉంటున్నామా? ఆ విధమైన సహవాసం కలిగి ఉంటున్నామా అని మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. మనం ఏ తప్పిదము చేసినప్పటికీ ఆ యేసు ప్రభువు వారు శిలువ మీద చేసిన త్యాగమునకు సమస్తమును తన రక్తంతో కొట్టివేసి మనల్ని తనతో కలిసి, తనతో భాగస్వామ్యము అయుటకు దేవుడు మనల్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మార్పు నొందినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో కలిసి, దేవునితో భాగస్వామ్యంలో దేవునితో సదాకాలం జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మన జీవితము, మన గతం ఏదైనప్పటికీ కూడా క్రీస్తునందలి మనము మార్పు నొందినట్లయితే, ఆ సిలువ దగ్గర మనం మార్పు నొందినట్లయితే, ఆ పరిశుద్ధ సిలువ దగ్గర
మనం మన సమస్తమును కుమ్మరించి మార్పు నొందినప్పుడు, హృదయాంతరంగం నుంచి మారినప్పుడు ఆ దేవుడు మనల్ని తన భాగస్వాములుగా మార్చుకుని తనతో కలిసి జీవించుటకు, తనతో కలిసి సహవసించుటకు, కేవలం ఈ లోకంలోనే కాదు, ద రిలేషన్షిప్ విత్ ఆ సేవియర్ క్రైస్ట్ ఈజ్ నాట్ జస్ట్ టెంపోరల్ ఆర్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్, బట్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ టు ఇటర్నిటీ. ఈ లోకంలో ఉన్న ప్రతి బంధము, ఈ లోకంలో ఉన్న ప్రతి రిలేషన్షిప్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంటుంది. కానీ చూడండి, మన రక్షకునితో రిలేషన్షిప్, ఆ యొక్క అనుబంధము ఇక్కడ మొదలుకొని మరి అది కంటిన్యూ అవుతూ శాశ్వతమైన జీవితంలో కూడా అది కంటిన్యూ అవుతుంటుంది అంటండి. అంత గొప్ప భాగ్యము దేవుడు మనకి, మన కుటుంబాలకి కలగజేయాలని ఈ రోజంతట్లో ఈ ఆలోచనతో మనం ముందట నడుచుకుంటూ ఈ ఆలోచన చేత దేవునితో కలిసి సదాకాలం జీవించే బిడ్డలుగా మనమందరం ఉండాలని తెలియజేస్తూ ఇటు పరిశుద్ధమైన మాటలని త్రికదేవుని నామంలో నేను ముగించుకుంటున్నాను. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి,